అందరికీ నమస్కారం. ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనలు. కాకి తెల్లవారుజామునే వచ్చి మన ఇంటి ముందు అరవటం, లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు. ఉడతను చూడటం కూడా మంచి శకునం. ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడటం ఎందుకు శుభశకునం అంటున్నారు అంటే కనుక మన పూర్వీకులు సందేహాలు ఇస్తూ ఉంటారు. అంటే భగవంతునికి కాకికి అనేది దగ్గర సంబంధం ఉంటుంది. అంటే కాకికి ముందుగానే తెలుస్తుంది ఈరోజు ఎవరో వస్తున్నారు, దేవతలు వస్తారు అని చెప్పటానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తాడు. కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని, చుట్టాలు రాబోతున్నారని, మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే సమయంలో కానీ, వంటగదిలో కానీ బల్లులు తిరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు ఇళ్లల్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తూ ఉంటారు. కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, అదృష్టం కలగబోతుందని, లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి. కానీ కొందరు అంటూ ఉంటారు, మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి అని. కానీ నిరాశ పడవద్దు. రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది అని తెలియజేస్తుంది ఈ సంకేతం. అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతికాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం, అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలటం, ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని, మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం. అలాగే నూనె పూర్తిగా అయిపోయినా కూడా వత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని, మన ఇంట్లో దైవశక్తి ఉంది అని తెలియజేసే సంకేతాలు. అలాగే మన ఇంట్లో కుదరక అస్సలు దీపారాధన చెయ్యకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కసారి విభూది, చందనం, పరిమళం, అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటి మనం ఆస్వాదించడం. కాబట్టి ఈ సంకేతం మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేతం. అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు, లేదంటే ఫ్యాను వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కకు వెళ్ళటం మనం స్మరిస్తాము. అలాంటి సందర్భాలలో అమ్మవారు మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని, మన ఇంట్లోనే ఉన్నారని సంకేతం. అలాగే వంటిట్లో ఒకసారి పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది. కాబట్టి ఇలాంటి సంకేతాలను కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని, మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం. కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు సంధ్యా సమయంలో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో, నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.